హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హుషారండి ఛానల్ స్వాగతం సుస్వాగతం. మనం చేయబోయే రెసిపీ వచ్చే రోజు సొరచేప పొట్టు చూద్దామండి. ఫ్రెండ్స్ 4 సొరలు అయితే తెచ్చాడు మా ఆయన గారు. పని మీద బయటికి వెళ్ళారు. 4 సొరలు చూడండి ఫ్రెండ్స్, 4 నేను బయటికి వెళ్ళి తెచ్చారు. ఇప్పుడు వీటిని కట్ చేయాలి. కట్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి గిన్నె లోతాన్ని గిన్నె తీసుకొని దీంట్లో కొన్ని నీళ్లు పోసుకొని ఇలాగా మనం అయితే ఇలాగ వరిగడ్డి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ముక్కలు దీనిలో పెట్టుకోవాలి. ఇలాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలాగా ఇలా మాత్రం వేసుకోవాలి. ముక్కలు కొంచెం మనకు కావాల్సిన సైజులో కోసేసుకొని అలా తీసేయడం. వీటిని కోసుకొని ఇలా పెట్టుకోవడం. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే కట్ చేసుకొని మనం ఇది ఇలాగ మూత చేసుకొని నిమిషాలు ఉడకబెట్టుకొని సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఉడికిపోయి ఇలా అయితే ఉడికింది. ఇప్పుడు ఇట్లన్నిటి తీసుకొని మనం క్లీన్ చేసుకుందాం. ప్లేట్లో పెట్టుకొని మనం ఇదంతా ఇలా చేదడుక్కుంటూ ఇలా ఇది అనేది తీసేసుకోవాలి. ఇలా మొత్తం తీసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మీకు అనేది నీట్గా ఉన్నదంతా చూపిస్తాను అన్నమాట. ఇదంతా చక్కగా నీట్గా తీసేసుకోవాలి. ఇలా క్లీన్గా చేసుకున్నాయని ఇలా పెట్టి వాటర్ పెట్టి ఇలా కడుక్కొని ఒకసారి ఇదంతా డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. ఇలా కడుక్కొని ఇలా మ్యాచ్ చేసే గిన్నెలో పెట్టుకోవాలి. ఇలా అన్నీ చక్కగా నీట్గా చేసుకుందాం. మొత్తం నీట్గా ఒలిచిపెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే నేనైతే నీట్గా వాష్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఒక 50 గ్రాముల అల్లం తీసుకున్నాను, 4 ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఈ 3 కలిపి మిక్సీ పట్టుకొద్దాం. కొద్దిగా కొత్తిమీర, 4 చెట్లు ఉల్లిబందు, కొత్తిమీర కట్ చేసుకున్నాను, ఉల్లిబందు కట్ చేసుకున్నాను, 1/4 కేజీ దగ్గర కావాలి మంచి నూనె, 4 టేబుల్ స్పూన్ల కారం, రుచి సరిపోయినంత ఉప్పు, జీలకర్ర, అల్లం, ఎల్లుల్లిపాయలు కలిపి మిక్సీ పట్టాను, దాల్చిన చెక్క, లవంగ, ధనియాలు, యాలక్కాయ మొత్తం మిక్సీ పట్టాను పొడి. చూడండి ఫ్రెండ్స్, లోతైన గిన్నె తీసుకుని చూడండి ఫ్రెండ్స్, ఇలాగా మొత్తం మనం తీసుకున్న సొరలన్నీ ఇలాగ పిసుకోవాలి. మనకి ఇదంతా పొట్లాగా దగ్గరికి అయిపోవాలి. ఇదంతా చక్కగా ఇలాగ మాంసం అంతా ఇలాగ విడివిడిగా అయిపోయిన దాకా మనమంతా ఇది ఇలా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి. ఈ బొయ్యలు కూడా బాగుంటాయి చక్కగా. ఈ ముళ్ళు కూడా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. తినేటప్పుడు అయితే కరకరలాడితే బాగుంటుంది. ఇలా కలిపి మెత్తగా అయితే ఇదంతా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటే సరిపోతుంది.
చూడండి ఫ్రెండ్స్, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, అల్లం, మసాలా పొడి, కారం, పసుపు, ఉప్పు ఎంత కలుపుకున్నాం ఇంకొకసారి ఇదంతా కలుపుదాం. ఇంకా గిన్నెలో కలుపుకుంటే మనకి కాకుండా వస్తుంది అన్నమాట. అలా అడుక్కల్లా గిన్నె అడుక్కల్లా తీసుకుని కలుపుకోవాలన్నమాట. అది మొత్తం మనం వేసిన మసాలాలన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఉల్లిపొంది వేసేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది కూడా కలిసేంత వరకు కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఒక ఉల్లిపాయ కోసాను, 4 పచ్చిమిరపకాయలు. పొయ్యి మీద గిన్నె పెట్టి మనకు నూనె కావాల్సినంత పోసుకుందాం, సరిపోతుంది. నూనె అయితే కాగింది అని చూద్దాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకుందాం, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. ఇప్పుడైతే కలుపుకుందాం. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనమైతే ఉల్లిపాయ అయితే వేసుకుందాం. ఇంకా 2 నిమిషాలు అయితే ఆగనిద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కొద్దిగా అయితే వేగితే మనకి సరిపోతుంది. ఈ మిశ్రమం అంతా ఇంట్లో వేసేసుకుని తాలింపులో వేసుకుని కలుపుకుందాం. అలాగే కలుపుతూ ఉండాలన్నమాట. అడుగంటకుండా చక్కగా చిన్న మంట మీద చక్కగా కలుపుకుంటూ ఉండాలి. మనకంటే అడుగంటే అంతదు. చూడండి ఫ్రెండ్స్, ఎలాగైతే మగ్గాలి. మనకి ఈ గట్టిగా అనేది అంటుకోకుండా ఎలా పడుకోవాలి. ఇంకా కొంచెం అంటుకుంటుంది కాబట్టి ఒక 10 నిమిషాలు అయితే వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే వేగిపోయింది. ఇలా అయితే సరిపోతుంది. ఇలాగ మనకి గట్టి కంటుకోకుండా అయితే కింద పడిపోతుంది. ఇక ఇప్పుడైతే మనం స్టవ్ కట్టేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, సొరపొట్టు అయితే మాత్రం రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.